హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్లో మన గుండు బాస్ కూడా ఎలిమినేట్ అయిపోవడం జరిగిందనమాట. అయితే మాస్క్ మ్యాన్ హరీష్ అనే పర్సన్ చాలా ఎక్సైట్మెంట్‌తో, చాలా క్యూరియాసిటీతో ఈ అగ్ని పరీక్ష అనే దాంట్లోకి ఎంటర్ అవ్వడం. అందులో అయితే రాగానే అసలేంటి ఈ పర్సన్ ఎలా ఉన్నాడు? ఇలా కూడా మనుషులు ఉంటారా? అనే విధంగా అందరి మైండ్‌లో ఒక ముద్ర వేసుకోవడం. అక్కడి నుంచి జడ్జెస్‌ని ఇంప్రెస్ చేయడం. జడ్జెస్‌ని ఇంప్రెస్ చేయడమే కాకుండా అగ్ని పరీక్షలో చాలా వరకు పర్ఫార్మెన్స్ 100% ఇవ్వడంతో తనకి ఆడియన్స్‌లో చాలా వరకు రీచ్ అయితే వచ్చింది. కానీ ఇదే పర్సన్ బిగ్ బాస్‌లోకెళ్ళేటప్పటికి మాత్రం టోటల్ గేమ్ రివర్స్ అయిపోయిందనమాట. ఎందుకయింది? ఎలా అయింది? అని అనుకున్నట్లయితే ఫస్ట్ వీక్‌లో ఈయనకి కొన్ని కొన్ని బ్యాక్‌లాషెస్ ఎదురయ్యాయనమాట. అంటే అమ్మాయిల మీద ఈయన ఇచ్చే విధానం అయ్యుండొచ్చు. ఆయన మాటలు వదిలే విధానం అయ్యుండొచ్చు. ఆ తర్వాత వీక్స్‌లో కూడా నేను బూతులు తిడితే అది బూతు కాదు గానీ, నువ్వు నన్ను బూతు తిడితే మాత్రం అది బూతే అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే తను చేసిన తప్పు మాత్రం తప్పు కాదు. అవతల వాడు చేస్తే మాత్రం అది తప్పు అనేది నిజంగా ఆడియన్స్‌లో ఎక్కువ మందికి నచ్చకపోవడం కూడా ఈ గుండు బాస్ మీదకి ఎక్కువ శాతం బ్యాక్‌లాషెస్ అయితే వెళ్ళాయి. ఇదే కాకుండా నాకు ఎందుకో ఇంకొక రకమైన కారణం ఏదైనా బిగ్ బాస్‌లో మన గుండు బాస్ ఔట్ అవ్వడానికి కారణం అనిపిస్తుంది. మీరొక్కసారి అబ్జర్వ్ చేయండి గైస్. చాలా తెలివిగా ఆలోచించినట్లయితే నిజంగా స్మార్ట్‌గా ఒకసారి ఆలోచించండి. ఫ్లోరా సైని అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వీక్‌లో ఎలిమినేట్ అవ్వలేదు ఓకే. సృష్టి గారు అంతగా ఆడలేదనుకోవచ్చు. సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఇలా ఇన్ని వీక్స్ పాటు ఆవిడని ఎక్కడో ఎవరో సేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఎక్సెప్ట్ ఆడియన్స్. ఎందుకిలా అనిపిస్తుంది అనడానికి కూడా చాలా రీజన్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఫ్లోరా సైని గారు తను మన తెలుగు సినిమాల్లో నటించింది. అంతేకాకుండా ఒక రంగంలో బాలీవుడ్‌లో కూడా రాణించిందని చెప్పేసి కొన్ని వాస్తవాలైతే ఉన్నాయి. అయితే బిగ్ బాస్ సంబంధించి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎండ్‌మాల్ షైన్ అనే కంపెనీ ఇది ముంబై బేస్డ్ కంపెనీ అండ్ నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళే దీన్ని రన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ నార్త్, సౌత్ ఇండియా అని కాదు. మ్యాటర్ ఏంటి అంటే ఫ్లోరస్ అని సమ్‌హౌ రిలేటెడ్ టు సమ్ హెడ్ ఆఫ్ ది పర్సన్స్ అయ్యుండొచ్చు. లేకపోతే హెడ్ ఆఫ్ అథారిటీస్ అయ్యుండొచ్చు. విచ్ ఇన్ ఎండ్‌మాల్ షైన్ అనిపిస్తుంది. ఒక్కసారి క్లియర్‌గా అర్థం చేసుకొని ఆలోచించండి. ఎక్కడో నాకు అనిపిస్తున్న ఒక సెన్సిటివ్ రీజన్ ఏంటి అంటే, ఫ్లోరా సైని గారిని కాపాడడానికి మన హరీష్‌ని ఎలిమినేట్ చేశారా? అనే ఒక కోణం అయితే కొంచెం బలంగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఒకసారి వీళ్ళిద్దరూను గేమ్‌లో ఉన్నారా అని అనుకుందాం. ఇన్‌కేస్ గేమ్‌లో వీళ్ళు ఇంకా కంటిన్యూ అయినట్లయితే కంపేర్ టు ఫ్లోరా సైని మన హరీష్ గారు ఇంకా ఎక్కువ మాట్లాడడానికి, ఎక్కువ స్కోప్ రావడానికి ఆయనకి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అండ్ అంతే కాకుండా ఇప్పటివరకు ఆడిన గేమ్స్‌లో కూడా ఫ్లోరా కంటే కూడా ఎక్కువ వాయిస్ రైజ్ చేసింది. వీలైనంత ఫిజికల్‌గా తను ఇన్వాల్వ్ అయింది కూడా మన హరీష్ గారే. బట్ స్టిల్ అప్పటికి కూడా ఆయన ఎలిమినేట్ అవ్వడానికి ఒక కారణం అంటూ నాకైతే కనిపించట్లేదు. అండ్ ఈజీగా ఓటింగ్ ఎంతో కొంత ఆయన మీద అప్పుడే ఆశ చచ్చిపోతుంది ఆడియన్స్ కానీ నేనైతే అనుకోవట్లేదు. మీరు అనుకున్నట్లయితే కామెంట్ చేయండి. నిజంగా మన 'గుండు బాస్' ఈ 'బిగ్ బాస్‌లో' ఇంకా ఉంటే ఎంతో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేదేమో అని నాకనిపిస్తుంది. అంతేకాకుండా ఊరికే ఆడియన్స్ అప్పుడే ఆయన్ని ఎలిమినేట్ చేసే టైప్ అయితే నేను అనుకోవడం లేదు. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ ఆలోచించండి. డెఫినైట్‌లీ కంపారిజన్ అనేదే పెట్టుకున్నట్లయితే ఔట్ ఆఫ్ ఆల్ ద కంటెస్టెంట్స్ ఇన్ 'బిగ్ బాస్' ఫ్లోరా సైని గారు ఈజ్ యూజ్‌లెస్, బోరింగ్ అనే మాటలు ఆడియన్స్ నుంచి వచ్చాయి. లోపల హౌస్‌మేట్స్ నుంచి వచ్చాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నిజంగా 'గుండు బాస్' అవ్వడానికి స్కోప్ ఏంటి? 'బిగ్ బాస్‌లో' జరిగిన అవకతవకలే అంటారా? 'బిగ్ బాస్' సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చేసిన అవకతవకలే అంటారా? అని నాకనిపిస్తుంది. మీకనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకు అంటున్నాను ఈ మాట పదే పదే అంటే, ఇలా చాలా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్స్ అనేవి ప్రీవియస్‌గా కూడా జరిగాయి అని, ముఖ్యంగా నార్త్ సైడ్ 'బిగ్ బాస్‌లో' జరిగింది, హిందీ 'బిగ్ బాస్‌లో' జరిగిందని చెప్పేసి కూడా ఎక్కువ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఇన్ గూగుల్. అంతేకాకుండా అక్కడున్న యూట్యూబర్స్ కూడా వీటికి సంబంధించి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ చేయడం కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి వీడియోస్ మీకు. సో, నాకిది మన తెలుగు 'బిగ్ బాస్‌లో' ఇది ఒక అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. నిజంగా ఇది జనాలు చేసిన ఎలిమినేషన్ కాదు. 'బిగ్ బాస్' ప్రొడక్షన్ హౌస్ చేసిన ఎలిమినేషన్ ఏమో అని గట్టిగా అనిపిస్తుంది గైస్. మీకు కూడా ఇదే అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకు అనిపిస్తుంది అనడానికి కూడా రకరకాల రీజన్స్ ఉన్నాయి. కొన్ని రీజన్స్ ఇక్కడ మాట్లాడుకున్నాము. ఇంకా మిగిలిన రీజన్స్‌లో గట్టిగా వెళ్తే కంపేర్ టు ఫ్లోరా డెఫినైట్‌లీ హరీష్ గారు ఇంకా బెస్ట్, బెటర్ 100%. తను కుకింగ్ చేయడంలో అయ్యుండొచ్చు, జనాలతో ఇన్వాల్వ్ అయ్యడంలో అయ్యుండొచ్చు. ఈవెన్ తన కొన్ని సైడ్స్ కూడా అంటే కామెడీ యాంగిల్ అయ్యుండొచ్చు, ఇంకొక యాంగిల్స్ బయటికి అంతగా రాకపోయినా కూడా తెలుగు పరంగా తన దగ్గరికొచ్చిన స్టేట్మెంట్స్‌ని ఎదురు తిప్పి సమాధానం చెప్పాడు. అది గొడవలని మనం అంటున్నాం గానీ, అక్కడ తన యొక్క బాధను ఏదైతే ఉందో దాన్ని కొంచెం కఠినంగా వినిపించాడు. తనూజ విషయంలో అయ్యుండొచ్చు, ఇమ్మాన్యుయల్ విషయంలో అయ్యుండొచ్చు. ఎంతో కొంత తన స్టాండ్ అయితే తను తీసుకున్నాడు. తన విషయం తను వినిపించాడని నాకనిపించింది.
మరీ ముఖ్యంగా భరణి విషయంలో నిజానికి భరణి ముసుగు తీయడం లేదు, భరణి మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు అనే పాయింట్‌ని అందరికంటే ముందు హరీషే అందరికి వినిపించాడు. హరీషే అందరికన్నా ముందు కనిపెట్టాడు. ఈయన పెద్ద మనిషి ముసుగులో చాలా వరకు తనకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడని చెప్పేసి హరీషే అందరికి తెలిసేలా చేయడానికి ప్రయత్నం కూడా చేశాడు. ఇవే కాకుండా లాస్ట్ ఫ్యూ డేస్‌గా హెల్త్ సరిగ్గా లేనప్పటికి కూడా హెల్త్ బాగున్న ఫ్లోరా హరీష్ కన్నా బాగా ఆడిన దాంట్లో మాత్రం ఎటువంటి రైట్ గాని, కరెక్షన్ గాని లేదని నాకనిపిస్తుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి. క్లియర్‌గా అబ్జర్వ్ చేసి కంపేర్ చేసినట్లయితే కంపేర్డ్ టు ఈ అన్‌హెల్తీగా ఉన్నోళ్ళు అంటే కాస్త హెల్త్ పరంగా వీక్ అయిన మన హరీష్ కంటే కూడా ఫ్లోరా సైని ఏం కనిపించలేదు, ఏం వినిపించలేదు. ఎక్సెప్ట్ బీయింగ్ ఎన్ అసిస్టెంట్ టు సంజన. సంజన ఏది చెప్తే అది చేయడం, సంజన ఎలా చెప్తే అలా చేయడం. కొన్ని డేస్ ముందు తను దమ్ము శ్రీజ చెప్తే అవును అంటుంది. నువ్వు సంజనకి ఎందుకు అసిస్టెంట్‌గా ఉంటున్నావు, అలా చెయ్యొద్దు అంటే ఎవరు ఏం చెప్పినా సరే అంటున్నావు తప్ప నీకంటూ ఓన్ టేక్ లేదు, ఓన్ స్టాండ్ లేదు. అండ్ మరీ ముఖ్యంగా నీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది. అది క్లియర్‌గా నీ యొక్క ప్రెజెంటేషన్‌లో కానీ, నీ పార్టిసిపేషన్‌లో కానీ క్లియర్‌గా కనిపించేస్తుంది. ఎక్కడ ఏమనాలి, ఏమన్నా అంటే వీళ్ళు ఏమన్నా అనుకుంటారా, లేకపోతే ఇది నేను కరెక్ట్‌గా అనట్లేదేమో అని ఒక లాంగ్వేజ్ బ్యారియర్ చాలా ఎక్కువగా అడ్డొచ్చేస్తుంది. దీనివల్ల తనొక డెడ్ పీస్‌గా అక్కడ ఉంది తప్ప ఎటువంటి మూవ్‌మెంట్ అయితే ఏం కనిపించట్లేదు. ఓవరాల్ గేమ్‌లో గానీ, అక్కడున్న పార్టిసిపెంట్స్ మధ్యలో గానీ. బట్ హరీష్ డెఫినెట్‌లీ అలా కాదు. సో, ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆడియన్స్ అంత తక్కువ ఓట్స్ హరీష్‌కి వేశారా అంటే నిజంగానే డౌట్ వస్తుంది. కంపేర్ టు ఫ్లోరా సైని, డెఫినెట్‌లీ ఫ్లోరా సైనికి ఎక్కువ శాతం ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఉన్నాయి. తను ఎక్కువ శాతం కనిపించట్లేదు. కంపేర్ టు హరీష్, ఫ్లోరా సైనికి డెఫినెట్‌లీ తక్కువ ఓట్స్ వచ్చాయనేది నా ఒపీనియన్. కేవలం బిగ్ బాస్ సంబంధించి ప్రొడక్షన్ హౌసెస్, ఎండ్మాల్ షైన్ కంపెనీ లేకపోతే వీళ్ళెవరో ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు తీసుకున్న ఒక టేక్ వల్ల హరీష్ ఎలిమినేట్ అయ్యాడా అనేది నా ఓవరాల్ పాయింట్ అనమాట. ఇంకా ఇక్కడ వరకు హరీష్ ఎలిమినేషన్ జరిగినట్లు అనుకున్నట్లయితే వెళ్ళిపోయే ముందు ఒక టాస్క్ ఇచ్చారు నాగార్జున గారు. ఏంటి అంటే మాస్క్ ఉన్న వాళ్ళు అంటే ఇప్పటికీ హౌస్‌లో మాస్క్ వేసుకుని ప్లే చేస్తున్న వాళ్ళ ముగ్గురు ఫోటోలు పెట్టండి. అసలు మాస్కే లేకుండా ఉన్న వాళ్ళ ముగ్గురు ఫోటోలు పెట్టండి అన్నారు. అలా అన్నప్పుడు హరీష్ గారు తీసుకున్న 3 ఫోటోలు విత్ ఎవరైతే మాస్క్‌తో ఉంటున్నారో అన్న దాంట్లో నిజంగా భరణి గారు అనే పర్సన్ ఇప్పటికి ఆల్రెడీ నాగార్జున గారే సాటర్డే ఎపిసోడ్‌లో అనడం జరిగింది. ఏంటంటే భరణి ఇప్పటికి ముసుగు తీయలేదు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇమ్మాన్యుయల్ గారు ముసుగు అనడం మాత్రం అంతగా ఓకే అనిపించలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా తన కూల్ ఏం మిస్ అవ్వలేదు ఇమ్మాన్యుయల్. టు బీ ఫ్రాంక్ ఒకసారి అభిజిత్ అంటే ఎగ్జాక్ట్ కంపారిజన్ అని కాదు కానీ ఇమ్మాన్యుయల్ సంహౌ ప్లేయింగ్ ద గేమ్ చాలా బ్యాలెన్స్డ్‌గా ఆడుతున్నాడు. ఇక ఇమ్మాన్యుయల్ విషయానికే వస్తే ఇమ్మాన్యుయల్ అనే పర్సన్ నిజంగా కోపం చూపించాడు. ఇప్పుడు 24 గంటలు కోపం, ఇప్పుడు హరీష్ చెప్పింది ఏంటంటే కోపంగా ఉన్నాడు నాతో, అదే ఒరిజినల్ అని. ఇప్పుడు నీతో కోపంగా ఉన్నాడని చెప్పి 24 గంటలు ఒక మనిషి కోపంగా ఉండు ఎవరికి పాసిబుల్ కాదు. సో నాకు ఆ పాయింటే వరస్ట్, ఆ పాయింటే రాంగ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బేస్లెస్ పాయింట్ అది. ఎవరికైనా ఎమోషన్ వచ్చి రకాల ఎమోషన్ ఉంటాయి. ఇప్పుడు నీ మీద నువ్వు తప్పు చేసేవాళ్ళ నుంచి నీ మీద కోపం వచ్చింది, ఆ టైం కోపం ఉంటుంది. ఇంక 24 గంటలు నీతో కోపంతో కూర్చొని నాకు పనులు అవ్వద్దు, నేను మనశ్శాంతిగా ఉండొద్దు, సింపుల్ పాయింట్. సో అది నాకు చాలా బేస్లెస్ పాయింట్ అనిపించింది. ఇంకా అది పక్కన పెడితే పవన్ ముసుగు అన్నప్పుడు ఫస్ట్ నేనైతే షాక్ అయ్యాను గైస్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కడో కాస్త తెలివిగా ఆలోచించండి. మోర్ దెన్ రితు చౌదరి కంటే పవన్ చాలా తెలివైనడేమో అనిపిస్తుంది. ఒక లవ్ ట్రాకో, ఒక కాంబినేషన్ ట్రాకో మన మీద వేసేసుకుంటే కొంతకాలం మనం ఈజీగా హౌస్‌లో సర్వైవ్ అవ్వచ్చు. ఆడియన్స్‌కి రొమాంటిక్ యాంగిల్, ఒక లవ్ యాంగిల్ అది కూడా కాస్త ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తది. ఎలాగో నేను చూడడానికి బాగానే ఉంటాను కాబట్టి అది నేను ఎవరికో ఇవ్వడం ఎందుకు, కళ్యాణ్‌కి ఇవ్వడం ఎందుకు, నేనే యూజ్ చేసుకుంటే బెటర్ ఏమో అనే ఒక ఏమో ఇటువంటి విధానం ఉంది అని చెప్పేసి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో మరి చూడాలి అదేనేమో అని చెప్పేసి. సో వీళ్ళ ముగ్గురు మాస్క్ ఇమ్మాన్యుయల్, పవన్, భరణి. ఇది పక్కన పెడితే మాస్క్ లేకుండా ఉంటున్న వాళ్ళు అన్న దాంట్లో కూడా ఫస్ట్ దమ్ము శ్రీజని పెట్టారు. డెఫినెట్లీ ఆవిడ అరుస్తుంది. బట్ ఆవిడ మాస్క్ లేదా అందాం అనుకుంటే ఆవిడ రితు దగ్గర ఒకలా మాట్లాడుతుంది, పవన్ దగ్గర ఒకలా మాట్లాడుతుంది. మరి మాస్క్ లేకుండా ఎలా ఉంది? నువ్వు చూడలేదు కాబట్టి పాలు నల్లగా ఉంటాయి, పాలు తెల్లగా ఉంటాయి అన్నట్టు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అసలు సంబంధం లేదు, అర్థం కాలేదు అన్నట్టు ఉంది నేను ఇప్పుడు చెప్పిన దానిలాగే. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి తనూజ మాస్క్ లేకుండా ఉంది అంటే నాకే సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకు లేదు బ్రో తనూజ మాస్క్ లేకుండా, మాస్క్ ఉందంటే ఇప్పుడు అట్లానే అరుస్తుంది సైలెంట్గా, ఎక్కడ అరవకూడదు అక్కడ అరవదు. ఇమ్మాన్యుయల్ మీద ఎప్పుడు గొడవ వేసుకోలేదు. ఇమ్మాన్యుయల్ కూడా చాలాసార్లు ఆవిడని బర్నీ కన్నా ఎక్కువ ఇరిటేట్ చేసినాయి. బర్నీ కన్నా స్టాండ్ ఎక్కువ. ఇప్పుడు బర్నీ స్టాండ్ తీసుకోలేదని గొడవ పెట్టుకుని ఇదే పర్సన్, బర్నీ వెనకాల అన్ని మాటలు మాట్లాడి ఇదే పర్సన్ ఇమ్మాన్యుయల్ కూడా నీకు చెప్తున్నాడు కదా తను సంజనకి స్టాండ్ తీసుకుంటాడు. మరి ఇమ్మాన్యుయల్ ఎందుకు అలా అనలేకపోతున్నావు? ఎందుకంటే బయట నుంచి వచ్చే వాటిలో అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు క్లియర్గా. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ప్రియా గారు ఎలిమినేట్ అయ్యి వచ్చాక నేను కొంచెం అర్థం చేసుకున్నాను. అక్కడ ఉన్న ఆడియన్స్ చప్పట్లు కొట్టడం,
ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే నా మీద రాంగ్ ఇచ్చినప్పుడు చప్పట్లు కొట్టారంటే నేను ఎక్కడో తప్పు చేస్తానని అర్థమైంది. ఇలాంటి స్టేట్మెంట్లు విన్నప్పుడు హౌస్‌మేట్స్‌కి డెఫినెట్‌లీ ఎక్కడో హింట్ ఎళ్తుంది. సో, ఆ రకంగా తనూజ ఇమ్మాన్యుయల్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ అనేవాడికి చాలా స్కోప్ ఉంది విన్ అవ్వడానికి అనేటట్టు. అయితే నాకనిపించిన థియరీ ఇది. ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అసలు మాస్కే లేని పర్సను కళ్యాణు, తనూజ కాకుండా ఇంకొక పర్సన్ పేరు కూడా చెప్పడం జరిగిందనమాట. ఆవిడే దమ్ము శ్రీజ. ఇంక మీకు తెలిసిన విషయమే. కళ్యాణ్ విషయానికొస్తే మాత్రం మేబీ నాకు కూడా అలాగే అనిపించింది మాస్క్ లేకుండా ఉన్నాడని చెప్పేసి. సో, ఇది ఓవరాల్‌గా జరిగింది ఈరోజు. బట్ మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ వెనకైతే విషయం ఉందనిపిస్తుంది నాకు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.